హలో ఎవ్రీవన్. సో నేను మీ కృష్ణ. సో టుడే వచ్చేసి మనకు టీజీఈ సెట్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్. సో మనకు పీజీలో వర్కింగ్ ప్రొఫెషనల్స్కి పార్ట్ టైం బీటెక్ చేయడానికి సో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మనకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్ సెట్స్ అనేది మనకి ఎంట్రన్స్ టెస్ట్ ఏం లేదు, బట్ ఈ ఇయర్ నుంచి కంపల్సరీగా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ప్లేస్ చేశారు. సో ఇది వెబ్సైట్. సో టీజీఈ సెట్ wp.in వెబ్సైట్ లింక్. సో ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అప్లికేషన్ అండ్ సో ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ ఉంది. సో నోటిఫికేషన్ చూస్తే సో మనకి ఏంటంటే డీటెయిల్ సో న్యూస్ పేపర్ యాడ్ అనేది ఉంది. ఓకే, కామన్ ఇంట్రెస్ట్ ఫర్ బీఈ బీటెక్ ప్రోగ్రామ్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో మనకి ఏంటంటే మినిమం డిప్లొమా హోల్డర్స్ యాజ్ వెల్ as 1 year ఫుల్ టైం వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అంటే మనకు డిప్లొమా పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అంటే 2026లో పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. 2025లో ఎవరైతే పాస్ అయ్యారో 1 year ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ఎగ్జామ్ ప్యాటర్న్స్లో మనకు నార్మల్ ఈ సెట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఓల్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంజనీరింగ్ అయిపోయింది. సో మ్యాథమెటిక్స్ 10 క్వశ్చన్స్ అండ్ 10 మార్క్స్, అండ్ ఇంజనీరింగ్ 90 క్వశ్చన్స్ 90 మార్క్స్. సో టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. సో డ్యూరేషన్ వచ్చేసి 2 hours. గైడ్ లైన్స్ చూస్తే సో మనకు గైడ్ లైన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. సో ఉస్మానియా యూనివర్సిటీస్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, ఏసీ. సో దానికి 30 సీట్స్ ఉన్నాయి ఈచ్ వన్. అండ్ అదే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు చూసుకుంటే సో డిఫరెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో డిఫరెంట్ కాలేజెస్. సో ఖమ్మంలో, భద్రాచలం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, నెక్స్ట్ ఆర్ఆర్ డిస్టిక్, హైదరాబాద్, అండ్ బాచ్పల్లి అండ్ నాదర్గుల్. ఓకే, సో ఓయూ అండ్ జేఎన్టీహెచ్ అటానమస్ ఏవైతే ఉన్నాయో మోస్ట్లీ ఆ కాలేజెస్లో ఉన్నాయి. సో డిపెండ్ అపాన్ అవైలబిలిటీ మనకి ఇక్కడ సీట్స్ అనేది ఉన్నాయి. సో ప్రతి కాలేజీలో కూడా ఏంటంటే మినిమం 30 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈచ్ బ్రాంచ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇవి టోటల్ ఇంజనీరింగ్ సీట్స్. అంటే మీరు బీటెక్ చేయాలనుకో బీటెక్ ఇంటర్వ్యూ ఉంటే సో జేఎన్టీహెచ్ ఉంది. బీఈ అయితే ఓయూ రిలేటెడ్ కాలేజ్ అఫిలేటెడ్ కాలేజెస్లో బీఈ అని ఉంటుంది. ఓకే, అదొకటి గమనించారు. సో ఫీజు వచ్చేసి మనకు ఎంత అనేది ఈ విధంగా డీటెయిల్గా ఇచ్చారు. అదొకటి అబ్జర్వ్ చేయండి. సో కొద్దిగా కన్ఫ్యూషన్ ఇచ్చారు ఇక్కడ 3,1500. ఇందుట్లో ఏదనేది కరెక్ట్గా మనకు ఎగ్జామినేషన్ ఫీ పోర్టల్ అని ఓపెన్ అయితే మనకు క్లారిటీ ఉంటుంది. సో దానికి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ తీస్తే సో షుడ్ యూ హ్యావ్ అప్టైన్ డిప్లొమా అండ్ 1 year ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఎందుకు 1 year ఎక్స్పీరియన్స్ అనుకుంటే సో ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఓకే, సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది అక్కడ మెన్షన్ చేశారు. సో అనెక్సరీ 1లో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో సివిల్ వాళ్ళు సివిల్కి రిలేటెడ్, మెకానికల్లో సో ఏమే ఎగ్జామ్స్ అనేది పాసిబిలిటీస్. ఓకే, అంటే ఈ మనకు శాండ్విచెస్ కోర్సెస్ ఉంటాయి కదా. సో శాండ్విచెస్ కోర్సెస్లో వాళ్ళు ఏ కోర్సెస్ రాయాలి అనే దాని బేస్ పైన మనకి ఉంది. దాంతోపాటు మనకు టైం టేబుల్ చూస్తే అంటే ఎప్పుడు ఎగ్జామ్ ఉంది, ఎప్పుడు ఎగ్జామ్స్కి రాయాలి. సో మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఉంది.
సో, ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 8th జూన్ నుంచి నోటిఫికేషన్ అంటుంది. అంటే ఇది ఆల్రెడీ ఓపెన్ అయింది నోటిఫికేషన్ అనుకోండి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ 9th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 18th జూలై నుంచి లాస్ట్ డేట్ అండ్ 24th విత్ లేట్ ఫీ అండ్ 28th జూలై హాల్ టికెట్స్ అండ్ 1st ఆగస్ట్ రోజు ఏంటంటే సిఎస్సి వాళ్ళకు ఎగ్జామ్ ఉంటుంది. అండ్ రిమైన్ బ్రాంచెస్కి 2nd ఆగస్ట్ రోజు ఎగ్జామ్. అండ్ రిజల్ట్ డిక్లరేషన్ 8th ఆగస్ట్ రోజు ఉంది. నెక్స్ట్ కౌన్సిలింగ్ అనేది 3 వీక్స్ ఆఫ్టర్ ది రిజల్ట్ ఆర్ థర్డ్ వీక్ ఆఫ్ ది ఆగస్ట్ మోస్ట్లీ. ఓకే, ఒక 1 వీక్ 2 వీక్ గ్యాప్ అనేది వచ్చేసి మీకు కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఇది మనకు వర్కింగ్ ప్రొఫెషనల్ టీజీ సెట్ నుంచి. సో ఇక్కడ కోర్సెస్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సిలబస్. సో సిలబస్ ఏకి సంబంధించింది ఇప్పుడు నేను ట్రిబుల్ ఓపెన్ చేశాను. సో మ్యాథ్స్, మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, ట్రిగనోమెట్రీ. ఓకే, ఇది 3 టాపిక్స్ అన్నది మ్యాథ్స్కి. నెక్స్ట్ ఇంజనీరింగ్ రిలేటెడ్ బేసిక్ ఇంజనీరింగ్, మెజర్మెంట్స్, ఇన్స్ట్రుమెంటేషన్, డీసీ మిషన్స్, ఏసీ మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్, ఏసీ మిషన్స్, ఏసీ మోటార్స్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్, ప్రొటెక్షన్ ఆఫ్ పవర్ సిస్టమ్, ఎస్టిమేషన్ యూటిలైజేషన్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, పిఎల్సి అండ్ సి లాంగ్వేజ్, ఎలక్ట్రికల్ వెహికల్. ఓకే, ఇవి నార్మల్గా ఏవైతే ఈ టర్మ్ సిలబస్లో ఉన్నా అవి కూడా ఇక్కడ కూడా సేమ్. బట్ ఏంటంటే మ్యాథ్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది లేదు. ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఇది వెబ్సైట్. సో మీరు ఏమేమి డీటెయిల్స్ కావాలనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు. సో దాన్ని బట్టి మీరు అనేది చూడొచ్చు. సో మనకు అప్లికేషన్ ఫీ అనేది ఫస్ట్ పేమెంట్ చేయాలి, తర్వాత ఫిల్ ద అప్లికేషన్, దెన్ ప్రింట్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఫీ పేమెంట్ అనేది చూసుకోవచ్చు. డిప్లొమా. నెక్స్ట్ ఇక్కడ డిప్లొమా ఏ సబ్జెక్ట్ మీరు పాస్ అయ్యారు ఎగ్జామ్ రాయాలి. ఓకే, డిప్లొమా లెవెల్. ఓకే, ఎలక్ట్రికల్ అయితే సో ఇయర్ ఆఫ్ పాసింగ్ చూస్తే మనకు 25 వరకే ఉంది. ఓకే, 26 అనేది లేదు, అదొక్కటి గమనించాలి. సో మనకు కేటగిరీ వైస్ అనేది ఫీజు అనేది ఉంటుంది. ఓకే, పేమెంట్ మోడ్ అనేది యూపీఐ కూడా ఇచ్చారు, అదొకటి అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ది టీజీ సెట్ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో మనకి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ లిస్ట్ అనేది కూడా ఉంది. సో అక్కడ కూడా మనకు వాళ్ళ కాలేజెస్ని కాంటాక్ట్ అయితే కూడా డీటెయిల్గా వాళ్ళు చెప్తారు ఏ ప్రొసీజర్ అనేది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో, సో డిప్లొమా చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండి సో బీటెక్ చేయాలనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి. హోప్ దిస్ వీడియో మీ లైక్ ఇట్. థ్యాంక్ యూ.